దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు డిసెంబర్కు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. సాధారణంగానే బ్యాంకులు ఆదివారాలు 2, 4 శనివారం మూసి ఉంటాయి. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సెలవులు ఇస్తాయి. ఈ డిసెంబర్ నెలలో అయితే ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఇవి రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రోజులు సెలవులు ఉంటే, కొన్ని ప్రాంతాల్లో తక్కువ రోజులు ఉంటాయి. ఇక డిసెంబర్ 1వ తేదీన ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. డిసెంబర్ 3న శుక్రవారం రోజున సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివ్ ను పురస్కరించుకుని గోవాలో బ్యాంకులకు సెలవు ఉండనుంది. డిసెంబర్ 8వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులకు దేశవ్యాప్తంగా సెలవు కాగా, డిసెంబర్ 12న మంగళవారం రోజున పాటోగన్ నెంగ్మిన్జా సంగ్మా సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. డిసెంబర్ 16న రెండో శనివారం, డిసెంబర్ 17 ఆదివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. డిసెంబర్ 18వ తేదీన యు సోసోథామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవిచ్చారు. ఇక డిసెంబర్ 22వ తేదీన ఆదివారం కాగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు ప్రత్యేక సెలవు ఉంటుంది. డిసెంబర్ 25న బుధవారం క్రిస్మస్ ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. డిసెంబర్ 26న క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు. డిసెంబర్ 27వ తేదీన శుక్రవారం రోజున క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నాగాలాండ్ బ్యాంకులకు సెలవిచ్చారు. డిసెంబర్ 28న 4వ శనివారం, డిసెంబర్ 29న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉండనుంది. డిసెంబర్ 30వ తేదీన యూ కియాంగ్ నంగ్బా సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు కాగా, డిసెంబర్ 31న మిజోరాం, సిక్కింలలో నూతన సంవత్సర పండుగ లాసాంగ్ నామ్సూంగ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారాలు 2, 4 శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. వీటితో పాటు డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకులు మూసి ఉన్న యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు కొనసాగుతాయి.